ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో మళ్లీ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత రాజకీయ వర్గాల్లో ఒకే ప్రశ్న వినిపిస్తుంది. నిజంగానే జీవన్ రెడ్డి అంత ప్రభావం చూపించగలరా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయనకున్న బలం ఎంత? జీవన్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాల్లో కొత్తది కాదు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో, కేడర్ స్థాయిలో ఆయన సాంప్రదాయ ఓటు బ్యాంక్ దగ్గర ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన మాట్లాడే తీరు, ప్రజలతో కలిసిపోయే విధానం, స్థానిక సమస్యలపై పట్టుతో చాలామంది నాయకుల కంటే ఆయన భిన్నంగా కనిపిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయంగా ఎప్పుడూ కీలక ప్రాంతంగానే ఉంది. ఈ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం చూపించారు. అలాంటి జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు పార్టీ మారితే దాని ప్రభావం కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాదు. చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ మైండ్ సెట్ మారే అవకాశం ఉంది అంటున్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా అనేక సర్వేలు కూడా జీవన్ రెడ్డి ప్రభావాన్ని చూపిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా యువత, సంప్రదాయ ఓటర్లు, కొన్ని సామాజిక వర్గాలు ఆయన వైపు ఆకర్షితమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ జీవన్ రెడ్డి నిజంగానే బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన సందేశం వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొంత నిరుత్సాహంగా ఉన్న కేడర్కు కొత్త ఉత్సాహం రావచ్చు. అదే సమయంలో ఇతర పార్టీల్లో కూడా కొంత ఆందోళన మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఎప్పుడు భావోద్వేగాలు, వ్యక్తిగత ప్రభావం, కుల సమీకరణాలు, స్థానిక నాయకత్వం చుట్టూనే తిరుగుతుంటాయి. అలాంటి ప్రాంతంలో జీవన్ రెడ్డి వంటి నాయకుడి నిర్ణయం ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే మరోవైపు కొంతమంది విశ్లేషకులకు మాత్రం కేవలం ఒక నాయకుడు పార్టీ మారినంత మాత్రాన మొత్తం రాజకీయ పరిస్థితి మారిపోదని అంటున్నారు. పార్టీ బలం, స్థానిక అభ్యర్థులు, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం, అభివృద్ధి అంశాలు కూడా కీలకమైన విషయమేనని చెప్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. జీవన్ రెడ్డి ఎటువైపు వెళ్ళినా ఆయన రాజకీయ భవిష్యత్తు నిర్ణయం ఎలా ఉంటుంది అనే విషయంపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో ఆయన తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరినందు మాత్రాన ఆయన ప్రభావం పార్టీపై ఎలా ఉంటుంది? నిజంగానే కాంగ్రెస్కు నష్టం చేకూరుస్తుందా? అదేవిధంగా ఆయన చేరిక బీఆర్ఎస్కు లాభం చేకూరుస్తుందా? మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి.